సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండేనెలా మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడదు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడదు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం: లోకంలో నీవు బహుగా ఫలిస్తేనే ఒక వ్యక్తి మారతారు. ఒక వ్యక్తి మారాలి అని అంటే ఇలా రాసుకున్నాను. ఒక వ్యక్తి మారాలి అంటే నీవు బహుగా ఫలించాలి. వ్యక్తి మారాలంటే ఏం చేయాలి? నువ్వు బహుగా ఫలించాలి. ఎవరు చెబుతున్న విషయం ఇది? అసలు బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అనేది మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆయన మాటలు ముందు మనం ఎవరి యందు ఉండాలి? ఆయన యందు ఉండాలి. ఆయన మాటలు ఎలా ఉండాలి? మన యందు ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడే అని చెప్తున్నారు. తర్వాత ఏమని చెప్తున్నారంటే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడను. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అంటే మీరు బహుగా ఏమవ్వాలి? ఫలించాలి. బహుగా ఫలించాలి. ఒక వ్యక్తి మారాలి అని అంటే నీవు బహుగా ఫలించాలి. ఈ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూస్తే మనకి కనబడుతున్న విషయం, చాలా మంది కూడా వారు దేవునిలోకి వచ్చిన వారు ఏ విధంగా ఉన్నారనంటే బహుగా ఫలించారు. యోహాను గారు రాసిన సువార్త పత్రికలో చెబుతారు, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి అని చెప్తున్నాను. వర్ధిల్లాలి. ఈ రోజున వాక్యాలు, ప్రార్థన మొదలుపెట్టి వాక్యాలు చెప్పడం అనేది 3000 దాటిపోయినాయి. మరి ఎన్ని వాక్యాలు నీ హృదయంలో ఉన్నాయి? ప్రతిరోజు వాక్యం వింటున్నావు. నువ్వెంత ఫలించావు? ప్రతిరోజు వాక్యం చదువుతున్నావు. ఎంత ఫలించావు? ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వెళుతున్నావు. నీలో ఏమన్నా ఫలాలు కనబడుతున్నాయా? ఏ ఫలాలు? ఆత్మ ఫలాలు అన్న కనబడుతున్నాయా? నువ్వే అన్న ఫలిస్తున్నావా? మరి నువ్వు ఫలించకపోతే ఇంకొక వ్యక్తి ఎలా మారతారు? దేవునిలో నువ్వు బలంగా ఉంటేనే ఒక వ్యక్తి మారుతారు. మన వ్యక్తి ఎవరు కనపడతారనంటే యాకోబు గారు. ఈ యాకోబు గారిని అపోస్తల కార్యాల్లో ఉంటుంది. యాకోబు గారిని పట్టుకొని శిరచ్ఛేదనం చేయడానికి తీసుకువెళ్ళేటప్పుడు ఆయన కలిగి ఉన్న ధైర్యం, ఆ ధైర్యాన్ని చూసి పక్కన ఉన్న వ్యక్తికి ఏమైపోయిండు? మారు మనసు మారిందంట. అయితే ఇద్దరినే చంపేశారంట. కానీ ఆ వ్యక్తి ఏమైండు? మారిండు.
అలాగే దేవునిలో ఒక వ్యక్తి నిన్ను చూసి ఏమవ్వాలి? మారే విధంగా ఉండాలి. అలా ఉందా నీ ప్రవర్తన? క్రైస్తవురాలు అని చెప్పుకుంటున్నావు, నువ్వు ఫలించావా? ఫలిస్తున్నావా? నీ దగ్గర ఫలాలు ఉన్నాయా? ఫలాలు? ప్రేమ ఉందా? ఆనందం ఉందా? సంతోషం ఉందా? దీర్ఘశాంతం ఉందా? దయాళత్వం ఉందా? మంచితనం ఉందా? విశ్వాసం ఉందా? సాత్వికం ఉందా? ఆశా నిగ్రహం ఉందా? ఉన్నాయా ఈ ఫలాలు? ఈ ఫలాలు లేకుండా ఒక వ్యక్తి నిన్ను చూసి ఎలా మారతారు? దేవునిలో నువ్వు ఉండే విధానం చూసి ఒక వ్యక్తి వచ్చి నీ దగ్గరకు వచ్చి, నేను కూడా నీ దేవుణ్ణి నేను నమ్ముకోవాలి అనుకో. ఒక వ్యక్తి ఆయన సూపర్వైజర్ అయితే అతను మరి ప్రేయర్కి వెళ్తారా డౌటే, సందేహం. మరి అతను అన్యుడు అని తెలియదు, కానీ అయితే సూపర్వైజర్ అతను యవనస్తుడు. అతను వాట్సాప్లోని వాక్యాలు వింటూ 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 వాట్సాప్లో వింటూ నైటు మెసేజ్ పెట్టాడు, ఈ వాక్యాలు ఆ లింక్ నాకు పెట్టమని. తర్వాత పేరు చెప్పిన తర్వాత నేను నీ వాక్యాన్ని నీ ఛానల్ ఏం చేశా, సబ్స్క్రైబర్ చేసుకున్నా అని చెప్పి తర్వాత వాక్యం లింక్ పెట్టమని చెప్పాడు. అంటే ఆ వ్యక్తిలో, ఆ కుర్రవాళ్ళలోని వింటూ 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 కొన్ని నెలల మట్టి వింటూ వింటూ ఉండగా ఏమైంది? ఆ వాక్యాన్ని హృదయంలోకి వెళ్ళి హృదయంలో పెట్టుకోండు, నేనే నిజమైన దేవుడు. ఎవరు? యేసుక్రీస్తు